అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. పిల్లలు చాక్లెట్లు తినకుండా అల్లరి చేయకుండా పెద్దవాళ్ళు ఎలా అవుతారు? నేను చిన్నప్పుడు బోలెడు చాక్లెట్లు తినేదాన్ని తెలుసా? నిజంగా? ఇప్పుడు మేం తప్పు చేసామనుకో పొరపాటు అంటాం, అదే మీరు తప్పు చేస్తే తప్పు అంటాం. మా చేతిలోంచి కింద ఏదైనా పడిపోయిందనుకో చేయి జారిపోయింది అంటాం, అదే మీ చేతిలోంచి పడేస్తే విరగ్గొట్టారు అంటాం. మీరు భలే బాగా మాట్లాడతారా ఆంటీ. నాకు కూడా నువ్వు బాగా నచ్చావు. అప్పుడప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతుంటాను. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఓ అలాగే చేస్తాను. ఇంట్లో ఈ చాక్లెట్లు ఎవరిచ్చారు అంటే నా పేరు చెప్పకూడదు, మీ ఫ్రెండ్స్ ఇచ్చారు అని చెప్పాలి. అమ్మో అబద్ధమా? మమ్మీ చంపేస్తుంది. మిత్రా నా మాట విను. నీకంటే నేను వయసులో పెద్దదాని కదా, మరి నీ వయసు పిల్లలతో స్నేహం చేస్తున్నానంటే అందరూ నవ్వుతారు, అందుకే అలా చెప్పమన్నాను. నా కోసం చెప్తావు కదా ప్లీజ్? సరే ఆంటీ. అయితే నేను మళ్ళీ రేపు వస్తాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్ ఆంటీ. మొత్తానికి ఆ కృష్ణేశ్వరరావు తన నీచపు బుద్ధి చూపించుకున్నాడు. అంతా నా వల్లే జరిగింది. ఇందులో నీ తప్పే ఉంది శ్రీనాథ్. నువ్వెవర్ని మోసం చేయలేదు, మాట ఇచ్చినందుకు మోసం చేయకుండా పెళ్లి చేసుకున్నావు. అయినా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం ఏంటండి? హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు? నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటి సంగతులు? ఏంటయ్యా అందరూ అలా మౌనంగా ఉండిపోయారు? వంశీ నువ్వేనే చెప్పు. ఆ కృష్ణేశ్వరరావు గారు. అబ్బా, మీ అందరినీ కలిసి చాలా రోజులైంది, ఏదో సరదాగా గడుపుదాం అనుకుంటే ఇప్పుడు ఆ టాపిక్ దేనికి? అది కాదు సార్, ఆ కృష్ణేశ్వరరావు. ఆయన మొహం, ఆయన నన్ను ఏం చేస్తారా? నన్ను సపోర్ట్ చేశారన్న కోపంతో కోట్ల ప్రాజెక్ట్ తన పేరు మీద మార్చేసుకుని మనకి నష్టం వచ్చేట్టు తెలివిగా చీట్ చేశాడు సార్. అయిందా చెప్పడం? ఏంటమ్మా ఇది? ఇంటికి గెస్ట్లు వచ్చారు, కాఫీ టీలు ఇవ్వడం ఏమైనా ఉందా, లేకపోతే ఇలాగే? అది కాదు తాతయ్య, మొత్తం స్టాక్ తనొక్కడే సప్లై చేయగలనని వాళ్లతో కరెస్పాండ్ చేసి మనకు నష్టం చేశారు. అబ్బా, జపనీస్ కాంట్రాక్ట్ లో మనతో టైఅప్ అయిన వ్యక్తి మన మీద ఇప్పుడు కుట్రబన్ని విడిపోయాడు. దాంతో మనకి పెద్ద ఎక్స్పోర్ట్ ఆర్డర్ పోయింది. ఇదేగా మీ బాధ? మీకు బాధగా లేదా తాతయ్య? లేదమ్మా, తన చిన్న బుద్ధిని చూపించుకుని నన్ను దెబ్బ కొట్టానని భ్రమపడుతున్న కృష్ణేశ్వరం చూస్తుంటే నవ్వొస్తోంది. నాకిదేం దెబ్బ కాదు. అసలు ఆ మాటకొస్తే ఆర్థికపరమైన నష్టాలేవి నాకు దెబ్బలు కావు. మీ అందరూ సుఖంగా ఉండాలి, అదే నాకు కావాల్సింది. నాకు ఈ వయసులో కావాల్సింది రూపాయలు కాదమ్మా, ఆప్యాయతలు.
మీరు నిజంగా చాలా గొప్పవాడు సార్. చూసారా, మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది డబ్బు కాదు అని మీకు కూడా అర్థమైపోయింది. కానీ ఇదంతా నా వల్లే అయిందని నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది సార్. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందయ్యా. ఇంకా బతికి ఏం చెయ్యాలి అన్న నా ప్రశ్నకి చాలా రోజుల తర్వాత జవాబు చూపిస్తున్నాడు నీ మామగారు. అతనికి కళ్ళు తెరిపించడం కోసం నాకు బతకాలనిపిస్తోంది, అతనికి బుద్ధి చెప్పాలనిపిస్తోంది. యు గాట్ ఇట్? తాతయ్య, అవునమ్మా, ఓటమి ఉంటే గెలవాలన్న కాంక్ష, కష్టం ఉంటే దాన్ని జయించాలన్న పట్టుదల, చీకటిగా ఉంటే వెలుగు కోసం వెతుకులాట మనిషిలో మొదలవుతాయి. అది లేని రోజు జీవితానికే అర్థం లేదు. శ్రీనాథ్ సార్, మీ మామగారు నన్ను అవమానిస్తే అందుకు జవాబు చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నీ చేత అతనికి బుద్ధి చెప్పిస్తాను. అర్థమైందా? లేదు సార్. ఎదుటివాడు నిరాధారంగా వచ్చాడని వాడి మీద చెయ్యెత్తే ముందు వాడు ఏ ధైర్యంతో ఎదురు నిలిచాడో అది ముందు ఆలోచించాలి. కానీ కృష్ణేశ్వరరావు అలా చేయలేదు. శ్రీనాథ్ పిచ్చుక లాంటి వాడని దెబ్బ కొట్టాలని చూశాడు, కానీ అతని వెనుక బ్రహ్మాస్త్రం పొంచి ఉందని గ్రహించలేకపోయాడు. అందుకు పాఠం నేర్చుకుంటాడు. ఏ అమ్మా గౌరీ, నీకైనా అర్థమైందా? మీరుండగా శ్రీనాథ్కి ఎదురేలే తాతయ్య. ఈ నష్టం మనకో లెక్క కాదు. వెరీ గుడ్. ఇప్పటికైనా కాఫీలు ఇస్తావా, లేకపోతే మేమే? ఇప్పుడే తీసుకొస్తాను. ఏమయ్యా, ఇప్పటికైనా చెప్పోయా, నీ కాపురం విశేషాలు చెప్పు. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. అరే ఎలా సిగ్గుపడుతున్నాడు చూడు. పిల్లలు, టిఫిన్ చేద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? ఎందుకు లేదు? స్కూల్లో చాలా చాక్లెట్స్ తినేశాను. చాక్లెట్లా? ఎవరిచ్చారు? ఆంటీ. ఆంటీ అంటే క్లాస్లో బర్త్డే అయింది కదా, అది. క్లాస్లో బర్త్డే అయితే సుహితకు కూడా ఇవ్వాలిగా. సుహిత, నీకిచ్చిందా ఆ ఆంటీ? ఏ ఆంటీ? నాకెవరూ ఇవ్వలేదే. అసలు క్లాస్లో ఎవరికి బర్త్డే అవ్వలేదుగా. అయ్యో, మన క్లాస్లో కాదు, వేరే క్లాస్లో. వేరే క్లాస్లో బర్త్డే అయితే నువ్వెందుకెళ్ళావు? అయినా ఎక్కువ చాక్లెట్స్ తినకూడదని నీకు చెప్పలేదు? నువ్వెలాగూ తిన్నివ్వు. ఎవరైనా మంచి ఆంటీలు ఇస్తే కూడా తీసుకోకూడదా? తెలియని వాళ్ళు ఏమిచ్చినా తీసుకోకూడదు. ఇంకోసారి ఎవరేమిచ్చినా తినకు. ఆంటీ చాలా మంచిది మమ్మీ. ఎవరే ఆ ఆంటీ? ఎవరో నాకేం తెలుసు. మిత్ర, మమ్మీ చెప్పిందిగా, ఇంకోసారి కొత్త వాళ్ళు ఏమిచ్చినా తీసుకోకు. నీకు ఇవ్వలేదని కుళ్ళా? నేను తీసుకుంటాను. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. మిత్ర, చాక్లెట్స్ తింటే పళ్ళు పాడైపోతాయి తెలుసా? అది చాక్లెట్స్ తయారు చేశాడో తెలీదా? ఇప్పటి నుంచే మాటకు మాట చెప్తున్నావా? తప్పని చెప్తుంటే అర్థం కాదు. ఇంకోసారి తినదులే మమ్మీ, నేను తిన్నివ్వను. అక్క, చాక్లెట్స్ చాలా బాగుంటాయి. మమ్మీ అది తిన్నివ్వదు. వెరీ బ్యాడ్. అవి తింటే కడుపులో పావులు వస్తాయట. పెంచలమ్మ చెప్పింది. అన్నీ అబద్ధాలే. నీకేం తెలీదులే. పిన్ని, వయసుడిగిన వసంతం ఆడతానండం అంటే ఇదే మరి. ఏం లేదబ్బాయి, ఏదో కలర్ బాగుంది కదా అని చూస్తున్నాను. ఇలాంటి చీరలు మా ఇంట్లో పని వాళ్ళకి పండక్కిచ్చేదాన్ని తెలుసా? చింత చచ్చినా పులుపు చావలేదు మీకు ఇంకా. ఈ చీర ఒక్కొక్కటి ఎంత ఉంటుందో తెలుసా? నాకెందుకు తెలీదు. 5,000. కాదు, 12,000. పెద్ద చెప్పొచ్చింది. అవి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు. పని మనుషులకి దానాలు ఇచ్చిందట, దానాలు. గొప్పలకేం తక్కువ లేదు. ఎంతైనా గొప్ప బతుకు బతికిందాన్ని అలా తీసి పారేకు భూషణం. కొబ్బరాకులు ఈనెలు చెట్టు మీద ఉంటే తలెత్తి చూస్తాం. అవే ఈనెలు కింద చీపురుగా పడి ఉంటే కాల్తో తంతాం. ఉన్న పొజిషన్ బట్టే మర్యాదలు. మమ్మల్ని ఒకప్పుడు నువ్వు ఎలా చూసావు గుర్తెచ్చుకో. ఏదో చనువు కొద్ది 4 పనులు చెప్తే అవి మనసులో పెట్టుకోవాలేంటి? నీ తల్లి లాంటి దాన్ని కాదు. ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మ చాలా మంచిది.
పోయి కూడా చాలా కాలమైంది. అక్కడైనా ఆవిడ మనశ్శాంతిగా ఉండని. నీకంత పరాచికాలే నాయనా. మ్మ్. ఈ నైగారాలు చాలించి పెరట్లో బావి దగ్గర అంట్లెదురు చూస్తున్నాయి. మంజు పిలిచేలోపే వెళ్ళు. అబ్బా అదొక్కటే చేయలేకపోతున్నాను భూషణం. చేతులు మండిపోతున్నాయి. ఏంటి మ్మ్. చేతులు మండిపోతున్నాయా పాపం? మ్మ్. సర్లే పిన్ని. మా మంచి భూషణం. ఆ, అంట్లుతోమే పౌడరు నీ చేతులకు పడ్డం లేదేమో. ఎర్రమట్టి చింతపండిమని మంజుకు చెప్తాలే. వెళ్ళో. తలతలలాడేటట్టు అంట్లను తోమే. భూషణం ఏ మనుషులకి డబ్బు లేనంత మాత్రాన వాళ్ళని నిలబెట్టి తోమినట్టు మాట్లాడలేదు. అందుకే ఇప్పుడు అనుభవించు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చాలు చాలు. ఏమిటి డాడీ కంపెనీ సంగతులు? ఏముంటాయమ్మా, అంతా హ్యాపీయే. కాకపోతే జపనీస్ కాంట్రాక్ట్ చేయి జారిపోయినందుకు ఆ మోహన్ రావు గౌరీలు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఆ కాంట్రాక్ట్ ఇంతకాలం తన కొడుకు భాస్కర్ వల్లనే సాధించామని ముసలాయన మురిసిపోయాడు పాప. ఈ కృష్ణేశ్వరరావు అంటే పగపట్టిన తాచుపామని ఈ పాటికే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏమండి, ఏమిటండి ఇది? పెద్ద అయినా ఆయన మీద పగెందుకండి మీకు? మమ్మీ, ఆ ముసలాయన ఏమన్నా నీకు చుట్టమా? ఆయన పేరు వినగానే ఆదుర్త పడిపోతుంటా. ఆయన మాత్రం ఇన్నాళ్ళ మా స్నేహాన్ని లెక్క చేశాడా? ఇవాళ వచ్చిన ఎవరో కుర్రాన్ని వెనకేసుకొచ్చి నాతో కయ్యానికి సిద్ధమవుతాడా? బియ్యం ఉన్న చోట మీరే కయ్యం అంటున్నారు. ఆ కుర్రాడు ఎవరో కాదండి, మన ఇంటి పిల్లని చేసుకున్న మన అల్లుడు. నోర్మోయ్, అల్లుడు గిల్లుడు అని పిచ్చివాగుడు వాక్కు. నీకెప్పుడో చెప్పాను సమీర మన కూతురు కాదని. తప్పండి, అన్నం ముందు కూర్చుని అలా మాట్లాడకూడదు. రేఖ ఒక్కతే నా కూతురు. మమ్మీ, బిజినెస్ సర్కిల్స్ లో ఇవన్నీ కామన్. నువ్వు జోక్యం చేసుకోకు. నాతో విరోధం పెట్టుకుంటే ఎంత నష్టమో వాళ్ళకి బాగా తెలుసుంటుంది. ఆ శ్రీనాథ్ గారిని గెంటేస్తేనే నేను మళ్ళీ కలుస్తాను, అంతే. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఇంకా ఎందుకండి ఆ చిన్నపిల్లల మీద కక్ష? వాడు నా లెవెల్ ఏమిటో చూసుకోకుండా నా కూతుర్ని నా పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకుని నా మీదే ఎదురు తిరుగుతాడా? ఎలా ఊరుకోమంటావు? సమీర మన కూతురు కాబట్టి, దాని కంట్లో నలక పడినా మనకే బాధ కాబట్టి. ఆ నలకని ఏరి పారేయాలనే నేను ఇదంతా చేస్తున్నాను. మమ్మీ, అంతా అయిపోయింది. చేతులు కడుక్కు నీళ్లు వదిలేయడం తప్ప ఏమీ చేయలేం. తాతయ్య నిజంగా దేవుడు. అందుకే ఇంత నష్టం చేసినా ఆ కృష్ణేశ్వరరావు గారిని ఒక్క మాట కూడా అనలేదు. తిన్నింటి వాస లెక్క పెట్టేటట్టు బిహేవ్ చేశాడనమాట. ఆ భాస్కర్ గారు తలుచుకోకపోయింటే, ఆ మోహన్ గారు సపోర్ట్ లేకపోయింటే ఆయన ఇంత పెద్ద బిజినెస్ ఆఫర్ జీవితంలో కళ్ళ చూసేవాడా? ఇన్ని కోట్లు నష్టం వచ్చినా ఆయనకి చేమ కుట్టినట్టయినా లేదు. చిద్విలాసంగా నవ్వేశారు. హీఈస్ రియల్లీ గ్రేట్. అదేరా స్థితప్రజ్ఞత అంటే. నిండుకుండా తొణకదు అనే సామెత వినలేదు? నాకు మాత్రం ఒక్కసారిగా ఇంత పెద్ద ఆర్డర్ పోయిందనగానే తట్టుకోలేనంత బాధేసింది. ఫోన్లే గౌరీ, వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు రావడం సహజమే కదా. అసలు నాకు తెలవకడుగుతాను, ఇదంతా సమీరంకి శ్రీనాథ్ బాబుకి ఆ మోహన్ బాబు గారు సాయం చేశారనే కదా. దీనికి వ్యాపారానికి ఏం కనొచ్చును అంట. లక్షలు విలువ చేసే మాట అడిగావు పించలమ్మ. బిజినెస్కి ప్రైవేట్ లైఫ్కి ముడిపెట్టడం ఆ కృష్ణేశ్వరరావు చేస్తున్న తప్పు. ఎందుకు అతను పెద్ద మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. అయినా సమీర శ్రీనాథ్ని పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేకపోతే పట్టించుకోకుండా వదిలేయచ్చు కదా. ఇంత కక్ష కట్టడం దేనికి? ఇదే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే. ఆ పిచ్చుకల వెనకాల మోహన్ గారనే సింహం ఉన్నారుగా. ఆయనకి ఇదేదో పెద్ద దెబ్బనుకుంటే కృష్ణేశ్వరరావు పొరబడినట్టే. జీవితంలో మోహన్ గారు ఇలాంటివి ఎన్నో ఎదురు దెబ్బలు చూస్తుంటారు. అవును మావయ్య, తాతయ్య అసలు ఈ నష్టానికి బాధపడటం లేదు. నాకు డబ్బు రూపకంగా వచ్చే నష్టం ఓ నష్టమే కాదు, మీరంతా నా కళ్ళ ముందు బావుంటే అంతే చాలు అన్నారు. అందుకే చెప్పానుగా, మనిషి విలువ మాట చెప్తుంది. తొందరపడి మాట జారేవాడు కిందకు జారటానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఆ మోహన్ బాబు గారు ఎక్కడా? ఈ కృష్ణేశ్వరరావు బాబు ఎక్కడా? ఆయనతో ఈయనకి రోజు వింటమ్మా. పైగా ఆయన సాయం చేసింది తన కూతురు అల్లుడికేగా. సమీర శ్రీనాథులు అష్ట కష్టాలు పడుతూ నిలువు నిండి లేకుండా ఉంటే సమీర శ్రీనాథ్ను వదిలి తన దగ్గరకు వచ్చేస్తుంది ఆయన ఉద్దేశం. ఇలాంటి సలహాలన్నీ ఆ రేఖ చెప్తుంటుందిలే. పాపం ఆంటీగా ఇంట్లో నోరే లేదు. ఆవిడ మంచితనం సహనమే వాళ్లకు శ్రీరామ రక్ష. సమీరం చూడాలని పాపం అమ్మ మనసు ఎంతగా కొట్టుకుపోతుంటుందో నేను ఊహించగలను. శ్రీనాథ్ చాలా పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అతన్ని పెళ్లి చేసుకుని సమీర చాలా మంచి పని చేసింది.
ఇప్పటి నుండైనా బిజినెస్ రిలేషన్స్ పెట్టుకునే ముందు అవతల వాళ్ళ గురించి బాగా స్టడీ చేసి పెట్టుకోవాలదినా. స్టడీ చేయడానికి తెలుసుకోవడానికి ఆ కృష్ణేశ్వరరావు ఏమైనా మనకు కొత్త వ్యక్తి వంశీ? పరిస్థితుల్ని బట్టి కొందరు మనుషులు శత్రువులుగాను కొందరు మనుషులు మిత్రులుగాను మారుతుంటారు వంశీ. ఎప్పుడూ ఒకే రకంగా ఉండే మనిషి నిజంగా దేవుడితో సమానం. శ్రీ, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న చేసిన పని చూసావా సమీరా? మనకి సహాయం చేశారని ఆ మోహన్ గారిని వెన్నుపోటు పొడిచాడు. ఆయన కొడుకు కృషి వల్ల వచ్చిన జపాన్ కాంట్రాక్ట్ని మొత్తం ఒక్కడే చేతిలోకి తీసుకుని మోహన్ గారికి కోట్లు లాస్ వచ్చేలా చేశాడు. అలాగా? మా డాడీ పంతం పగ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు శ్రీ. ఇలా జరిగినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. మీ మమ్మీ అయినా ఆయన అలా చేయకుండా చూడాల్సింది. మా మమ్మీ మాట ఆ ఇంట్లో ఎవరు పట్టించుకుంటారు శ్రీ? బిజినెస్ విషయాల్లో అయితే అసలే పట్టించుకోకూడదని మా అక్క ఆర్డర్. ఛా, అంతా నా వల్లే జరిగింది. ఇన్నాళ్ళు మీకు మంచి రిలేషన్సే ఉండేవనుకుంటా. అవును, చాలా మంచి రిలేషన్. మోహన్ గారిని డాడీ చాలా గౌరవించేవారు. ఇలా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదు. నేను ఆయన మాట వినకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ఈగో హర్ట్ అయి ఉండొచ్చు. పైగా ఆయనకి మొదటి నుండి అనాథలంటే అయిష్టం అని చెప్పావుగా. ఇప్పుడు కన్న కూతురునైనా నన్ను కూడా అనాథనే చేశారుగా. అమ్మతో మాట్లాడకుండా, నాన్నను చూడకుండా ఎందరున్నా ఎవరూ లేని దానిలాగే మిగిలిపోయాను. నీకు నేనున్నాను సమీరా, అలాగే నాకు నువ్వున్నావు. ఇంకెవరు కావాలి? ఐమ్ హ్యాపీ శ్రీ. నిన్ను చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ పెద్దవాళ్ల పంతాలు పట్టుదలలు ఎంతవరకు వెళ్తాయోనని భయంగా ఉంది. మీ డాడీకి నేను తగిన జవాబు చెప్తాను.